రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 7, 8 తేదీలలో ప్రతి గ్రామంలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు దుబ్బాక మండల విద్యాధికారి ప్రభుదాస్ తెలిపారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు విధి విధానాలకు సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. క్రీడాకారులు తమ పేరును ఆన్లైన్ ద్వారానే నమోదు చేసుకోవాలన్నారు. ఖోఖో, కబడ్డీ లాంటి క్రీడలకు 15 నుండి 30 సంవత్సరాల వయసు వారు, వాలీబాల్ క్రీడకు మాత్రం కేవలం 18 సంవత్సరాలలోపు క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 10, 11న మండల స్థాయిలో క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ నెల 7, 8 తారీఖులలో గ్రామ స్థాయి లోపల సీఎం కప్ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మండల స్థాయిలో 10, 11, 12 తారీఖులో నిర్వహించవలసిన అవసరం ఉంది. అందుకు మరి మా వ్యాయామ ఉపాధ్యాయులు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విధి విధానాలు మొదలైనటువంటి అన్నీ కూడా మేము చర్చించి దానికి ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ ఫారాలను కూడా, ఆన్లైన్ షీట్లను కూడా మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు చేరిక చేయడం జరిగింది. కబడ్డీ, ఖోఖో అనేటువంటి క్రీడలు 30 సంవత్సరాలలోపు వయసున్న వాళ్ళు, అంటే 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు వయసున్నటువంటి యువతీ యువకులు అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇక వాలీబాల్ అనేటువంటి క్రీడ కేవలం 18 ఏళ్ళలోపు ఉన్నటువంటి పిల్లలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. 1/1/2007 సంవత్సరం నుంచి పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళకు అవకాశం లేదు. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని శారీరక, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించుకోవడానికి గ్రామీణ యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ మండల కమిటీ ఆధ్వర్యంలో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా క్రీడా కౌశలాన్ని పెంపొందించడానికి మా వ్యాయామ ఉపాధ్యాయులు నిరంతరము కృషి చేస్తూ ఉన్నారు. మరి మేము ఒకటి షీట్ పెట్టడం జరిగింది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవడానికి. ఆ షీట్లో ఈ రోజు నుంచే పేర్లు నమోదు చేసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాం.